నామములో యవనస్తులైన వారికి అలాగే మన సంఘ బిడ్డలందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు మరి దేని వాక్యం నుండి ధ్యానించుకునే ముందుగా చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. సామెతలు మరి 16వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి మీరందరూ ఆలకించాలని మనం చేస్తున్నాను. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. దేవుని యొక్క వాక్యము నుండి మనం పరీక్షగా ఆలోచన చేసే ముందుగా దేవుని యొక్క వాక్యము ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, ప్రియ పరలోకమైన మా తండ్రి, మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. సూటిగా మా హృదయాలకు కావాల్సిన మాటలు మీరు మాకు అందించండి. నన్ను మమ్మల్ని సిలువ చాటును మరుగుపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క మాటల్లో మనం పరీక్ష చేసుకున్నట్లయితే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును కాపాడుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతలు గ్రంథము మరి 3000 సామెతలు అలాగే 1005 కీర్తనలు రచించినటువంటి సొలొమోను ఎన్నో మరి గొప్ప విషయాలు బైబిల్ గ్రంథంలో క్రోడీకరించి వ్రాసినటువంటి వాడు, అనుభవశాలిగా ఉన్నటువంటి వాడు, ఎంతో గొప్ప రాజుగా ఉన్న రాజుల్లో మరి అందరికంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి రాజుగా సొలొమోను మనం చూస్తాం. అయితే మరి సొలొమోను మనం మరి ఇన్ని కీర్తనలు ఇన్ని సామెతలు ఆయన రచించినప్పుడు చాలా గొప్ప విషయాలు ఆయన రాస్తూ ఉన్నాడు. అయితే మన జీవితాల్లో యవనస్తులమైన మనము వీటిని పరీక్షిస్తూ మనం తెలుసుకుంటూ దేనికి వాక్యమునకు మన హృదయాల్లో మనం ఎప్పుడైతే చోటిస్తామో, వాక్యమునకు ఎప్పుడైతే మన హృదయాల్లో మనం మొదటి ప్రాధాన్యత మనం ఇవ్వగలుగుతామో, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలడు. అయితే మరి యవనస్తులైన మనము మరి సంఘంలో యవనస్తులైన వారు ఎంత ఆత్మీయంగా దేవుని సన్నిధికి సమీపంగా వాక్యమునకు దగ్గరగా మరి అలాగే మందిరానికి సమీపంగా వచ్చి దేవునికి వాక్యమును వింటున్నప్పుడు అట్లాంటి ఆత్మీయమైన బిడ్డలను బట్టి సంఘము కూడా ఎంతో దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. కాబట్టి యవన పిల్లలు ఎంతో శ్రేష్ఠులు, గొప్పవారు. మరి దేవుడు యవనస్తులను ఎన్నో పర్యాయాల లేఖనములో వాడుకున్నట్లుగా మనం చూస్తాం. అట్లాంటప్పుడు మరి ఈనాటి సంఘాలలో యవనస్తులు పాడైపోతున్నారు. ఇలాంటి చెడుతనాలకు, బానిసలకు, చెడ్డ అలవాట్లకు బానిసలుగా గురైపోయి యవనస్తులకి జీవితంలో వారి హృదయాలను వారు పాడు చేసుకుంటూ ఉన్నారు. అయితే మళ్ళీ మనం పరీక్ష చేసుకుంటూ ఉన్నప్పుడు, ప్రభు యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, ప్రభు యొక్క పాద సన్నిధిలో మనం ఎప్పటికప్పుడు మనం పరీక్ష చేసుకుంటూ మన జీవితాలు మనం దిద్దుకుంటూ, అయితే మన హృదయాలను మనం పరీక్ష చేసుకుంటూ దేవునికి మహిమకరమైనటువంటి సాక్ష్యమును మనం కలిగి ఉండాలి. అవును, ప్రభు గొప్పవాడని విశ్వాసములో దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించినప్పుడు, రక్షణ అనుభవంలో మనం జీవిస్తున్నప్పుడు, ప్రభు కొరకైనటువంటి గొప్ప సాక్ష్యమును మనం కలిగినప్పుడు ఎంతగా మనం దీవించబడగలము. అయితే వాక్యం సెలవిస్తుంది కదా, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వారికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. వాక్యంలో మరి మనం చూసినప్పుడు ఈ యొక్క మరి సామెతలు మరి యవనస్తుల కొరకైన వ్రాసినవి మాత్రమే కాకుండా ఎంతో ఎవ్రీ ప్రోవర్బ్ ఈస్ లోడెడ్ విత్ లాట్ ఆఫ్ మీనింగ్. ప్రతి ఒక్క సామెతలో ఎంతో భావంతో కూడినటువంటి సత్యాలను దేవుడు ఈ గ్రంథంలో రాసి పెట్టాడు. అట్లాంటప్పుడు మరి మనం పరీక్ష చేసుకుంటూ మన అంతరంగాన్ని మనం పరిశోధన చేసుకుంటూ యవన పిల్లలైన వారమైన మనము మరి కుటుంబంలో ద రోల్ ఆఫ్ యూత్ ఇన్ ద చర్చ్, వేరాజ్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఇన్ ద సొసైటీ, సమాజంలో, కుటుంబంలో, సంఘములో యవనస్తుల పాత్ర ఎంతో శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది. అయితే దేవునికి వాక్యాన్ని వింటున్నటువంటి మనము మన అంతరంగాన్ని మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ వాక్యము చేత, సేవకుల యొక్క సహవాసము చేత, స్వార్థ పరిచర్య చేత సంఘములో మనం కలిసి కుటుంబ సమేతముగా అలాగే సంఘములో చక్కటి సహవాసమును కలిగి అలాగే ప్రభు యొక్క సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రభు యొక్క కార్యాలను మనం పాల్పంచుకుంటామో దేవుడు మనకి దీవిస్తాడు. ఒక దీన మనస్సును దేవుడు మనకు దయచేస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు.
తన మనసును స్వాధీనపరుచుకునేవాడు. అంటే ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి జ్ఞాని దీన మనసు లేక దీర్ఘశాంతము గెలవాడట. రెండవది తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు అంటూ ఉన్నాడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గెలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఈ వాక్యంలో మనం పరీక్షించినప్పుడు దేవుడు మన జీవితాలు ఎన్నో గొప్ప కార్యాలు చేయగల దేవుడని, గొప్ప దేవుడిని మనం గమనించినప్పుడు ఆ ప్రభువు సన్నిధిలో మన అంతరంగాన్ని, మన హృదయాన్ని ఎప్పటికప్పుడు పరిశోధన మనం చేసుకోవాలి. దీనికి వాక్యమునకు మొదటి ప్రాధాన్యత మనం ఇవ్వగలిగినట్లయితే మన జీవితాలు ఎన్నో కార్యాలు మనం చేయగలమండి. అవును, ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటూ, మన అంతరంగాన్ని మనం పరిశోధన చేసుకుంటూ, అవును మన జీవితాల్లో ఆ ప్రభువుకి మొదటి ప్రాధాన్యత మనం ఇవ్వగలిగినట్లయితే అవును మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిని చూడగలము. నెమ్మది, శాంతి, సమాధానాన్ని మనం అనుభవించగలం. కాబట్టి యవనస్తులు లేని వారు మరి ఈ కాలంలో, ఈ ట్రెండ్లో, ఈ జనరేషన్లో మనం చూసినట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో యవనస్తులు ఈ లోకంలో జీవిస్తున్నారండి? ఏ విధంగా యవనస్తులైన వారి లోకంలో ఉంటూ ఉన్నారు? ఏ విధంగా అవును మన జీవితాలు మనం సరిచేసుకుంటూ, మన అంతరంగాన్ని మనం సరిచేసుకుంటూ, మన యొక్క స్థితిగతులు మనం సరిచేసుకుంటూ, మనము ఎప్పటికప్పుడు ప్రభు యొక్క సన్నిధిలో మన జీవితాలు మనం సరిచేసుకుంటూ ప్రభువుకు సమీపంగా మనం ఉండాలి. అయితే సొలొమోను జ్ఞాని కాబట్టి దేవుడు తనకు జ్ఞానం ఇచ్చినప్పుడు మరి 16వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే అవును ప్రభు యొక్క మాటల్లో మనం చూస్తాం కదా, దేవుడు చక్కటి మాటలు 2వ వచనంలో మనం చూస్తాం. ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మను పరిశోధించును. అంటే నిర్దోషమైనటువంటి మరి నడతలట తన దృష్టికి కనబడుతున్నాయట. అయితే మన ఆత్మను, మన అంతరంగాన్ని, మన హృదయాన్ని పరిశోధించేది దేవుడు, మనుషులమైన మనం కాదు. దేవుడే మన హృదయాన్ని పరీక్షించేవాడు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రభు దగ్గరికి మనం వచ్చి ప్రభు సన్నిధిలో కూడుకుని ప్రభు వాక్యానికి అతి సమీపముగా, అతి దగ్గరగా మనం ఉన్నట్లయితే మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడగలము. కాబట్టి ఆత్మ సంబంధముగా దేవుని సన్నిధిలో రక్షణ అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అవును ప్రభువా, నా జీవితంలో నా అంతరంగాన్ని, నా ఆత్మను, నా మనస్సును దేవుడు ఎరిగినవాడు, చూచేవాడు. అంతటిని పరలోకముందున్న దేవుడు నన్ను పరీక్షగా చూసి నన్ను నడిపించేవాడుగా నా దేవుడు కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో ప్రభు అంటున్నాడు కదా ఇక్కడ, మరి పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు అని అంటూనే మనం చూస్తాం. అంటే దాని అర్థమే పరాక్రమశాలి అంటే శౌర్యము గలవాడు, మరి బలము గలవాడు, శౌర్యాన్ని చూపించేవాడు, మరి ఆయన అనుకున్న మాటను ఆయన చేసి దాన్ని వెనకకి మళ్ళనవాడు. మాటలు చెప్పాలంటే మరి ఆయన బల సామర్థ్యము గలవాడు, దేహ సామర్థ్యము గలవాడు, యోధుడు, ఎంతో శౌర్యము గలవాడు. కాబట్టి ఆగ్రహాన్ని చూపించగలిగినటువంటి వాడు. అయితే మరి ఈ పరాక్రమశాలి కంటే మరి ఇంత మరి ఆ అధికారిగా, యోధుడిగా, గొప్పవాడిగా, మరి ఎంతో బలశౌర్యం కలిగిన వాడినప్పుడు కూడా కానీ ప్రభు ఏమంటున్నాడు, మరి దీర్ఘశాంతము గలవాడే తనకంటే శ్రేష్ఠుడట. ఏమండి, మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే మరి ప్రభువు నమ్ముకున్న మనము అండబలము, ధనబలము, ఖండబలము, ఈ 3 బలాలతో మనుషులు ఈ లోకంలో సర్వైవ్ అవుతున్నారండి. జీవితంలో వీరందరూ కూడా మరి ఈ బలముతో అండబలము, దండబలము, ఖండబలము, అలాగనే ఈ యొక్క ధనబలముతో మరి విధంగా చెప్పాలంటే మనుషులు వారి జీవితాల్లో అవును మేము గొప్పవారమని అనుకుంటూ ఉన్నారు. పరాక్రమశాలుల కంటే కూడా వీరందరికంటే కూడా దీర్ఘశాంతము గలవారు శ్రేష్ఠులు అని వాక్యము చక్కగా మనకి బోధిస్తూ ఉందండి. అయితే ప్రభు అంటున్నాడు అదే 16వ సామెతల గ్రంథం 16వ అధ్యాయం 14 వచ్చిన మనం చూస్తే, రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజు క్రోధమట మరణదూతట. అంటే పరాక్రమశాలి యోధుడు అనబడిన వారు, వారి క్రోధము కానీ వారి ఆగ్రహము కానీ మరి ఎంతో భయంకరమైన, అదే మరణదూతతో సమానం, శిక్షతో సమానం.
మరి శిక్షతో మనం ఉన్నట్లయితే మరి జ్ఞాని అయినవాడు ఆ క్రోధమును శాంతిపరచును. అంటే జ్ఞాని అయినవాడు అంటే దీర్ఘశాంతము గలవాడు. ఏమండి, మరి దీర్ఘశాంతముగా స్లో టు గెట్ యాంగర్ అని ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడింది. అంటే మరి ఆ కోపం తెచ్చుకుంటూ నిదానించువాడు. అంటే మరి యవనస్తులమైన మనం ఉడుకు రక్తమున్నవాడు. ప్రతి దానికి మరి కొందరు చిన్న వయసులోనే యవన ప్రాయంలో ఎంతో మెచ్యూరిటీని, జనరాసిటీని కలిగి ఉంటారు. మరి చాలా మందిలో అది కనబడదు. అయితే 37వ కీర్తన మనం చూసినట్లయితే 37వ కీర్తన 8వ వచనం చూస్తే ప్రభు అంటున్నాడు కదా, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము అది కీడుకే కారణము. వ్యసన పడకము అది కీడుకే కారణం. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము. చూడండి, కోపాన్ని మానుకోవాలట, కోపాన్ని విడిచిపెట్టాలట. కాబట్టి రెండోది అంటున్నాడు మరి ఆగ్రహమును విడిచిపెట్టమంటున్నాడు. అలాగే వ్యసన పడకము అది కీడుకే కారణం. మత్సరపడేది, వ్యసన పడేది. కాబట్టి మరి ప్రతిదాన్ని కూడా ఒక వ్యసనంగా మార్చుకునేది. కోపం అనేదాన్ని, ఆగ్రహం అనేదాన్ని ఒక వ్యసనముగా. ఏమండి, తాగుడు ఒక వ్యసనము, సిగరెట్ తాగేది ఒక వ్యసనము. కాబట్టి మనం ఆ అబద్ధాలు ఆడేది, మరి ప్రతిదాన్ని కూడా మోసము చేసేది, చెడు కార్యాలు చేసేది, మరి ఆడపిల్లల వెంబడి పడేది, మరి మోహపు చూపులు చూచేది. మరి ఈ కాలంలో యవనస్తులైన వారు పోనోగ్రఫీ అంటారు. అంటే మరి స్మార్ట్ ఫోన్స్ చేత మరి ఎన్నో విధాలుగా మరి స్కూల్కి వెళ్ళి అలాగే కాలేజీలోనే చిన్న వయసులోనే ఎంతో చెడ్డ అలవాట్లను వారి జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ చెడ్డ అలవాట్ల నుండి వారు బయటపడాలి. అయితే వారు దేవుని యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క సన్నిధిలో తమను తాము దిద్దుకుంటూ వారి హృదయాలను ఎప్పటికప్పుడు వారు సరి చేసుకోవాలండి. అయితే కోపము మానం, ఆగ్రహం విడిచిపెట్టమంటూనే వ్యసన పడకము అది కీడుకే కారణము. చూసారా, వ్యసనపడు. జ్ఞాని అయినవాడు వ్యసన పడకుండా కోపాన్ని మరి మానుకుని అలాగే ఆగ్రహాన్ని విడిచిపెట్టేవాడిగా, జ్ఞానిగా, మరి ఆ దీన మనస్సు గెలవాడిగా యవనస్తులమైన మనం ఉండగలమండి. ప్రభు సన్నిధికి వస్తున్నాం, వాక్యమని వింటున్నాం, ప్రభు సన్నిధికి సమీపం ఉన్నాం, దేవునికి మాటలు ఆలకిస్తున్నాం, ప్రభు యొక్క వాక్యమునకు దగ్గరగా అతి సమీపముగా దేవుని గణపరిచేవారిగా మనం ఉంటూ ఉన్నాం. అయితే అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు మన అంతరంగాన్ని, మన హృదయాన్ని, మన యొక్క స్థితిని, మన యొక్క మనస్సును దేవుడు చూచేవాడు, మన అంతరంగాన్ని దేవుడు చూచేవాడు. అయితే ప్రభువు నమ్ముకున్న మనము, వాక్యముని వింటున్నటువంటి మనము, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎట్లా ఘనపరుస్తున్నాను, ఏ విధంగా నేను మహిమపరుస్తున్నాను ప్రభువా, ఆలోచించండి. కాబట్టి వాక్యముని వింటున్న మనము మన అంతరంగాన్ని మనం పరిశోధన చేసుకోవాలి, మన హృదయాన్ని మనం పరిశోధన చేసుకోవాలి. ఏ విధంగా అని ఆలోచన చేసినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, అవును, జ్ఞాని అయినవాడు ఆ క్రోధమును శాంతిపరచును. ఏమండి, ప్రభు అంటున్నాడు కదా, మరి యవనస్తులు ఎట్లుండాలంటే అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. అపరంజి అంటే మేలిమి బంగారం అన్నట్లు. మేలిమి బంగారమును సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుకున్నది ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుకున్నది ఎంతో మేలు. వెండి కాదు, బంగారము కాదు, అపరంజి కాదు, దీని అంతటికంటే కూడా తెలివి అట, జ్ఞానం అంట. యవనస్తులమైన మనము ప్రభు సన్నిధిలో కూడుకుని వాక్యము ధ్యానించుకుంటూ, అవును, మరి ప్రభు వాక్యంలో సెలవిస్తున్నట్లుగా పరాక్రమశాలి కంటే ఖండబలము, ధనబలము, అండబలము ఉన్నటువంటి వీరందరికంటే కూడా మనము దీర్ఘశాంతులముగా, అవును, వారే శ్రేష్ఠులట. ఈ లోకములో ఎన్ని ఉన్నా, ఎన్ని లేకపోయినా, ఎన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా, అవును, యవ్వన ప్రాయంలో మన హృదయాలను, మన జీవితాలను సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు మన జీవితాన్ని సరి చేసుకోవాలండి, దిద్దుకోవాలి. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, సహజంగా యవ్వన కాలంలో మరి ఎక్కువ గర్వం అనేటువంటిది మనుషుల్లో చూస్తాం. చూడండి, 18వ వచనం, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచును, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట్టు కంటే దేన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు. ఇక్కడ 2 రకాల మనసును మనం చూస్తున్నాం. అహంకారమైన మనసు ఒకటి ఉంది, దీన మనసు ఉంది. అయితే ఇక్కడ ప్రభు అదేంటంటే సామెతలో మనం చూసినప్పుడు మరి జ్ఞానము కలిగిన హృదయము, జ్ఞానుని హృదయము, దీన మనస్సు జ్ఞానం వెంబడి పడుతుంది.
అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. వెండి కంటే కూడా, అపరంజి కంటే కూడా ప్రభు అంటున్నాడు, జ్ఞాన హృదయుడు వివేకి అనబడును అంటూ ఉన్నాడు ప్రభు. దేన మనస్సు అంటూ ఉన్నాడు ప్రభు. కాబట్టి ఈ లోకంలో మనం ఎన్ని కలిగి ఉన్నప్పుడు కూడా, ఎన్ని చేసినప్పుడు కూడా, మన అంతరంగాన్ని, మన హృదయాలు మనం సరి చేసుకుంటూ, మన జీవితాలు మనం సరి చేసుకుంటూ, ప్రభు యొక్క సన్నిధిలో మన జీవితాల్లో ఏ విధంగా మనం జీవించాలి. ఏమైనా బిడ్డలమైన మనము మన అంతరంగాన్ని మనం సరి చేసుకుంటూ, అవును ప్రభువా, మరి పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు, జ్ఞాన వివేకము గల హృదయము గలవాడు, అపరంజము కంటే వెండి కంటే కూడా జ్ఞానమును తెలివిని కోరుకునేవాడు. దీన మనస్సు యవనస్తులకైన మనకు అవసరము. ద స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ, చూడండి, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, దీన మనస్సు అనేటువంటి జ్ఞానము మనకు అవసరము. కాబట్టి నాటి కాలంలో మనుషులు లేని వారు, ఈ దీన మనసు లేని వారుగా, ఈ బలహీనమైన మనసును కలిగి, అంటే ఆ యొక్క చెడు మనసును కలిగి ఉండి, మరి యవన కాలంలో మనుషులు వారి హృదయాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. వారి హృదయాన్ని చెరుపుకుంటున్నారు. వారి అంతరంగాన్ని పాడు చేసుకుని దేవునికి దూరమయ్యేటువంటి బిడ్డలుగా అనేక మంది కనబడుతూ ఉన్నారండి. గమనించండి, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు నిజమైన దేవుడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. దేవా, మా జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడు నీవు ఒక్కడవే, మమ్మల్ని బలపరిచేవాడు నీవు ఒక్కడవే, మమ్మల్ని నడిపించేవాడు నీవు ఒక్కడవే అని చెప్పి ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క సన్నిధిలో మన హృదయాలు మనం సరి చేసుకుంటామో, ఎప్పుడైతే మన అంతరంగాన్ని మనం సరి చేసుకుంటామో, అవును ప్రభు యొక్క సన్నిధిలో అవును యవనస్తులుగా మన జీవితాలను ప్రభువుకు అర్పించుకోవాలి. జ్ఞానము కలిగిన హృదయముగా, వివేకము గల హృదయముగా, మరి దేవుడు నిన్ను మెచ్చుకొనదగినటువంటి ఓ చక్కటి హృదయాన్ని కలిగి ఉండాలి. ప్రభు అంటున్నాడు కదా, అవును పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. అట్లా అంటూనే మరి మనం ప్రభు యొక్క సన్నిధులు, అదే 37వ కీర్తన 22-29 వచనం కూడా మనం చూసినట్లయితే, 37వ కీర్తన 22 వచనం, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారట. 11వ వచనం చూస్తే, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు. దీన మనసు, దీనులు అనబడిన వారట భూమిని స్వతంత్రించుకుంటారు. దీర్ఘశాంతులు, చూడండి, దీర్ఘశాంతము గలవారు. ఉదయం చెప్పాలంటే ప్రభు అంటున్నాడు కదా, అంటే మనం ఆ యొక్క ప్రభు యొక్క సన్నిధిలో మన అంతరంగాన్ని మనం దిద్దుకుంటూ, అవును ఈ భూలోకములో మన ఒక మాదిరి కలిగినటువంటి యవనుడిగా, యవనురాలిగా, దేవుడు కోరుకునదగినటువంటి బిడ్డగా మనం ఉన్నట్లయితే ప్రభు మన కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఏమండి? కాబట్టి విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవుని నమ్ముకున్న మనము, రక్షణలో ఉంటున్న మనము, ప్రభువులో ఎదిగినటువంటి మనము, అవును ప్రభువా, నేను సంఘానికి, నా కుటుంబానికి, నా సమాజానికి ఒక ఆశీర్వాదకరమైన బిడ్డగా నేను ఉండాలా. దేవుడు మెచ్చుకొనదగిన బిడ్డగా నేను ఉండాలా. అవును, నన్ను చూసినప్పుడు నా స్నేహితులు, నా పొరుగువారు, నా సన్నిహితులు, నా కుటుంబం వారు నన్ను చూసినప్పుడు ఇది నేను ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని మనం దేవుని సన్నిధిలో ప్రాధేయపడుకోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు కదా, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఏమండి? ఈ దీన మనస్సు, ఈ జ్ఞానము గల మనస్సు, ఈ వివేకము గల మనస్సు యవనులుగా మనలో ఉండాలి. గొప్పవారు ఎన్నో రకాలుగా ఉండొచ్చునేమో, కానీ చాలామంది యవన కాలంలోని చిన్న వయసు నుండి ఎంతో క్రమశిక్షణ కలిగి కష్టపడుతూ పనులు చేసుకుంటూ వారి కూలి కూడా వెళ్ళి ఆ డబ్బును సంపాదించుకుని దాచుకుని ఫీజులు కట్టుకుని చదువుకుని పైకి వచ్చి ఐఏఎస్లు అయిన వారు కూడా చాలామంది నాకు తెలుసు. చాలామంది మీడియాలో వచ్చినారు, నోబెల్ ప్రైజెస్ వారు గెలుచుకున్నారు, తెలుసునండి. కాబట్టి ఈ రోజున నువ్వు నేను కూడా యవన బిడలమైన మనను దేవుడు కోరుకునేది ఏంటంటే, అవును పరాక్రమశాలుల కంటే, చూడండి అదే సామెతలు 14, 17, 18 వచనాలు చూస్తే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 17, 18 వచనాలు మనం చూసినప్పుడు, త్వరగా కోపపడివాడు మూఢత్వము చూపును, దుర్యాలోచనలు గలవాడు ద్వేషింపబడును.
త్వరగా కోపపడేవాడట మూఢుడట, మూఢత్వాన్ని చూపిన వాడితో సమానమట. ఏమండి? కాబట్టి మూఢత్వము కాదు దేవుని పిల్లలకు మరియు క్రమశిక్షణ మూఢత్వము కాదు, కానీ తెలివి, జ్ఞానము, వివేకము కావాలి. తెలివి, జ్ఞానము, వివేకం అవసరము. క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, దేవుని నమ్ముకున్నవాడిగా అవును త్వరగా కోపపడేవాడు, షార్ట్ టెంపర్. ఏమండి? ఈ యొక్క త్వరగా కోపపడే స్వభావము, కోపము కొన్నిసార్లు మనుషులుగా సహజం. పెద్దవారికేమి, చిన్నవారికేమి, ఎవరికైనా యవనస్తులకు కూడా అది సహజము. కానీ త్వరగా కోపపడు అంటే అది మంచి అలవాటు కాదు అంటూ ఉన్నాడు ప్రభు. అయితే జ్ఞానులు ఎట్లుంటారట? దీన మనసు గలవారు 18 రోజుల్లో జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యం అంటూనే అవివేకులు వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుంటారట. వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుంటాం అంటే మరి దీన మనస్సు అనేటువంటిది ఎప్పుడైతే మనలో వస్తుందో ఈ వివేకము గల హృదయం. కాబట్టి దీన మనస్సు అంటే అహంకార మనస్సు కాకుండా, అంటే పరాక్రమశాలువలే ఆ అండబలము, ఖండబలము, ధనబలముతో ఉన్నటువంటి అహంకారులుగా మనం ఉండటం కాదు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో తగ్గించుకుని, ఒక అధికారి ప్రభు దగ్గరికి వచ్చి మరి నిత్యజీవం పోవాలంటే నేను ఏం చేయాలి, పరలోకం వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, నిత్యజీవం వెళ్ళాలంటే నేను ఏం చేయాలని ఆయన అడిగినప్పుడు ప్రభు చెప్తాడు, మరైతే ధర్మశాస్త్రాన్ని పాటించు. ఆయన అంటాడు అధికారిని, చిన్నప్పటి నుండి కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూనే ఉన్నాను. అయితే ప్రభు మనలో చెప్తాడు, నీకు నా సొంత కూడా అమ్మేసి నన్ను వెంబడించమన్నప్పుడు చిన్న గుచ్చుకుని తను వెళ్ళిపోతాడు. ఏమండి? యవనస్తులమైన మనము గమనించాలి, ప్రభు నిజంగా మన హృదయాలకు దగ్గరగా వచ్చి మన మనసులను పరీక్షించి మన అంతరంగాన్ని పరిశోధించి మన జీవితాన్ని సరిచేస్తున్నటువంటి సమయంలో అవును దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు అవును మనం దేవుడు మెచ్చుకొనదగినటువంటి పాత్రగా మనం ఉండగలుగుతున్నామా? దేవుడు కోరుకొనదగిన పాత్రగా మనం ఉండగలుగుతున్నామా అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. దేవుని బిడ్డలమైన మనము, రక్షింపబడుతున్న మనము, దేవుని ఎరిగిన మనము, ప్రభు సన్నిధిలో ఉంటున్న మనము, ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్న మనము, అయితే పరాక్రమశాలి కంటే ఆ మాటలు మనం చూసినప్పుడు దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడట. పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు అంటున్నాడు. అంటే మరి తొందరగా ఆతురముగా కోపడకుండా. ఏమండి? యవనస్తులు కుటుంబములు ఎన్నైనా జరగవచ్చు, తల్లిదండ్రుల మధ్య, స్నేహితుల మధ్య, అలాగే సంఘములో. కాబట్టి యవనస్తులుగా ఉన్నప్పుడు తొందరగా షార్ట్ టెంపర్ అనేటువంటిది మనకు ఉండకూడదు. ఒకవేళ సహజం, కొన్నిసార్లు అది జరగవచ్చునేమో, కానీ దాని మీద ఒక జయము మనకు ఉండాలి. దెర్ మస్ట్ బి విక్టరీ ఓవర్ దాట్. దాని మీద మనకు జయ జీవితం మనకు ఉండాలి. రక్షింపబడ్డాం, ప్రభువును వెంబడిస్తున్నాం, ప్రభువును కలిగి ఉన్నాం, ఆ ప్రభువును ప్రార్థిస్తున్నప్పుడు మన హృదయాలు మనం సరిచేసుకుంటూ, మన అంతరంగాన్ని మనం సరిచేసుకుంటూ, అవును నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, నా దేవునికి నేను లోబడే బిడ్డగా ఒక దీన మనస్సును కలిగి అవును ప్రభువా నా ప్రభువుకి నేను సమీపంగా నేను వస్తాను అని అనుకోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు, మనం చూసినట్లదే సామెతలు 19వ అధ్యాయము 11 నుండి మనం చదువుకున్నట్లయితే అంటున్నాడు కదా, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. ఒకరికి ఉండేటువంటి సుబుద్ధి, బుద్ధి మాత్రమే కాదు కానీ సుబుద్ధి అంటున్నాడు. లిటిల్ మోర్, మచ్ హైయర్, మచ్ బెటర్. అంటే సుబుద్ధి, మంచి బుద్ధి. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించేటట్టు వానికి ఘనతనిచ్చును. దీన మనసు గలవాడు, మంచి యవన బిడ్డలు, జ్ఞానాన్ని వెతికేవారు, జ్ఞానం వెంబడి పడేవారు, జ్ఞానాన్ని పాటించేవారు, వాక్యాన్ని వినగలుగుతున్నవారు, వాక్యమునకు లోబడేవారు, దేవునికి సమీపం వచ్చేవారు, వారు ఏం చేస్తారట? తప్పులు క్షమించడానికి, అవును ఇతరుల యొక్క తప్పిదములు ఎత్తి చూపకుండా వారిని క్షమించే బిడ్డలుగా యవనస్తులుగా మనం ఉంటామట. ఎంత శ్రేష్టమండి! యవన బిడ్డలైన మనము అవును ప్రభువా మన తల్లిదండ్రులు మన క్షేమం కొరకే, సేవకులు మన క్షేమం కొరకే, మరి అలాగే పెద్దలైన వారు, మరి అలాగే ఎన్నో విధాలుగా మన అభివృద్ధి కొరకు, మన ఆత్మీయ శ్రేయాభిలాష కొరకు మనకు తెలిసిన వారు, మనల్ని ప్రేమించేవారు ఎన్నో విధాలుగా మనల్ని హెచ్చరిస్తారు, మనకు బోధిస్తారు, మనల్ని హెచ్చరించి, మనల్ని నడిపించి, మనల్ని బలపరచడానికి వారు ప్రయత్నం చేస్తారు. సో యూ యాజ్ ఎన్ యంగ్ మ్యాన్,
ఒక యవనుడిగా, ఒక యవనస్తురాలిగా నువ్వు దేవుని దగ్గరికి సమీపముగా నువ్వు వచ్చి ఆ ప్రభువుకి నువ్వు దేవునికి ఇష్టముగానే ఉండాలి. ఎప్పుడైతే ప్రభు యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలకు మనం లోబడి, దేవుని యొక్క వాక్యమునకు లోబడి దేవునికి అయితే దగ్గరగా మనం రాగలిగినట్లయితే ప్రభు మనల్ని ఎంతగానో దీవిస్తాడు. యవన బిడ్డలారా, యవనస్తులారా, అవును, మరి లాక్డౌన్ సీజన్లో ఎంతో కాలం మందిరానికి రాలేకపోయినాం. మంచిదే, ఎందుకంటే అధికారులు చెప్పినారు. మరి ఇది ఈ పరిస్థితుల్లో రమ్మని నేను చెప్పట్లేదు, కానీ మన గృహాల్లో ఉంటూనే ప్రభు పరిచర్యలో, దేవుని కార్యాలలో, ప్రార్థనలో, విశ్వాసములో తల్లిదండ్రులకి దగ్గరగా, అలాగే స్టడీస్కి మరి దగ్గరగా వచ్చి, అలాగే వాక్యమును ఇంకా ఎక్కువ చదివేవారుగా, ఎక్కువ ధ్యానించేవారుగా, ఎక్కువ దేవునికి సమీపంగా వచ్చేటువంటి బిడ్డలుగా మనం ఉంటే మన కుటుంబాన్ని దేవుడు ఎంతగానో దీవిస్తాడు. అయితే ప్రభు అంటున్నాడు కదా, మరి పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకున్నట్టు కంటే అయితే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. చూసారా, వాక్యం వినుచున్న మనము, దేని మాటలు ఆలకిస్తున్న మనము, మన అంతరంగాన్ని మనం పరీక్ష చేసుకుంటూ ఎప్పటికప్పుడు అనుకోవాలి, ప్రభువా నా జీవితంలో మీరు ఉండండి, దేవా నన్ను ఒక మంచి ఆత్మీయ బిడ్డగా, నీ పిల్లలు ఒక మంచి బిడ్డగా నన్ను తీర్చిదిద్దండి. సమాజంలో, నా కుటుంబంలో, అలాగే నా సంఘములో, నా స్నేహితుల మధ్య ఒక మాదిరికరమైన బిడ్డగా, దేవుడు మెచ్చుకొనదగిన బిడ్డగా, దేవుడు కోరుకొనదగిన బిడ్డగా నన్ను పైకి తీసుకుని రండి ప్రభువా అని చెప్పి ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వచ్చి మనల్ని మనం అప్పగించుకుంటామో, ఏమండి, ఎప్పుడైతే మనం అప్పగించుకుంటామో, అదే అంటున్నాడు కదా ఆ ప్రసంగి, అదే మన సామెతల గ్రంథం 19వ అధ్యాయం మనం చూసినట్లయితే, రాజు కోపము సింహము గర్జి వంటిది. 19:12 వచ్చిన, రాజు కోపము సింహ గర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. పరాక్రమశాలి యొక్క కోపము, ఆగ్రహము సింహ గర్జన వంటిదట. అయితే అతని కటాక్షము గడ్డి మీద కురి మంచు వంటిది. అట్లా అంటూనే బుద్ధిహీనుడ కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును. బుద్ధిహీనులమైతే, కోపిష్ఠులమైతే, ఆగ్రహించువారమైతే, అర్థం చేసుకోలేనటువంటి మూఢత్వము కలిగిన వారమైతే అయితే మనం ఎట్లుంటామట, అయితే తన తండ్రికి, తన కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చేవారిగా మనం ఉంటామట, చేటును తెచ్చేవారిగా మనం ఉంటామట. పిల్లలారా, దేవుని బిడ్డలారా, వాక్యములు వింటున్న మనము, అవును ప్రభువా మరి నేను ప్రార్థన చేసుకుంటున్నానా, కోపిష్ఠుకున్నానా, ఆగ్రహిస్తున్నానా, దీర్ఘశాంతము గలవాడిగా శాంతించేటువంటి మాటలే నేను మాట్లాడుతున్నానా, అంటే దేన మనస్సు నాలో ఉందా, వివేక హృదయం నాలో ఉందా, జ్ఞానము కలిగిన హృదయం నాకుందా, లేదా అహంకార మనస్సు నాలో ఉందా, దుష్ట మనస్సు నాలో ఉందా? ఏమండి, దుష్ట మనస్సు నాలో ఉన్నట్లయితే దేవుడు నన్ను దీవించడు. నీ కుటుంబానికి అది దేవుని కాదు, నీకు అది ఆశీర్వాదం కానే కాదు. దేవుడు నిన్ను దీవించాలనుకున్నట్లయితే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నట్లయితే, అవును, నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడండి. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నీకు సహాయం చేసి, దేవుడు నీ పక్షము నుండి, దేవుడు నీకు మేలు చేసి, నీకు తోడుగా, నీకు అండగా ఉండేటువంటి దేవుడిగా నీ దేవుడు నీకు కనబడుతూ ఉన్నాడు. అయితే క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, రక్షింపబడిన మనము, దేవుని ఎరిగినటువంటి మనము, మన హృదయాలు మనం పరీక్ష చేసుకుంటూ, అవును ప్రభు, అందుకనే ప్రసంగి 7:9 మనం చూసినట్లయితే ఆతరపడవద్దని అంటున్నాడు ప్రభు. యవనులమైన మనము తొందరపడతాం, నిదానస్తులుగా మనం ఉండాల్సిన మనము తొందరపడతాం. 7:9 మనం చూసినట్లయితే, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరంద్రియములందు కోపము సుఖ నివాసము చేయును. జ్ఞానం లేనప్పుడు, అంటే ఒక విధంగా దేవునికి దేన మనసు తగ్గించుకునే హృదయం నీలో లేనప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో కూడినప్పుడు ప్రభు అంటున్నాడు కదా, కోపపడే మనసు, ఆతరపడే మనసు, బుద్ధిహీన స్వభావం అయితే ఇది నీలో ఉన్నట్లయితే నువ్వు పెద్దలకి లోబడలేవు, దేవుని వాక్యమునకు లోబడలేవు, దేవునికి సమీపంగా రాలేవు. దేవునికి సమీపంగా నువ్వు రావాలనుకున్నట్లయితే, అవును, నీ దేవుడు నీ పక్షము నుండి, నీ దేవుడు నీకు తోడుగా నిలిచి, నీ దేవుడు నీకు అండగా నిలిచి, అవును, నీకు ఆ చెయ్యి నీకు ఇస్తాడు దేవుడు. సొలొమోను అంటున్నాడు కదా, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు.
ఏమండి ప్రభు అంటున్నాడు కదా, సెల్ఫ్ కంట్రోల్ మనకి ఎప్పుడైతే అది మనకు ఉంటుందో ఎంతగా దేవుడు మనం దీవిస్తాడు. అందుకనే మత్తయి రాసిన సువార్త 5:22, నేను మీతో చెప్పినదేమనగా నీ సహోదరుని మీద కోపపడివాడు, కోపించువాడు, ద్రోహి అనివాడు, వ్యర్థుడు అనేవాడు నరకాగ్నికి లోనవుతాడట. ఏమండి కాబట్టి ఈ యొక్క మరి దీర్ఘశాంతం కలిగినటువంటి మనసు మనకు అవసరం. పరాక్రమశాలుల కంటే కూడా, గొప్పవారి కంటే కూడా, రాజుల కంటే కూడా ద స్పిరిట్ ఆఫ్ హార్టీనెస్ అంటే అహంకార మనసు వారికి ఉంటుంది. బట్ ద చైల్డ్ హూ బిలీవ్స్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద పర్సనల్ సేవియర్, ఎప్పుడైతే యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా మనం ఆయన అంగీకరించి ఆయన సన్నిధిలో మనం కూడినట్లయితే ప్రభు మనల్ని ఎంతగానో దీవిస్తాడు. దేవుడు మనల్ని ఎంతగానో మనల్ని బలపరుస్తాడు. దేవుడు మన పక్షము నిలుస్తాడు. యవ్వనస్తులమైన మనము మన హృదయాలు మనం పరీక్షించుకోవాలి, దిద్దుకోవాలి. కాబట్టి ఎంతో క్రమశిక్షణ కలిగిన వారిగా వాక్య జ్ఞానమునకు మన సమయాన్ని ఇవ్వాలి. చాలామంది యవ్వనస్తులు టీవీల దగ్గర కూర్చుని స్మార్ట్ ఫోన్ పట్టుకుని గంటలు రాత్రి పగులు సమయం అనక అసమయం అనక అన్ని సమయాల్లో తల్లిదండ్రులకు లోబడలేని వారిగా గేమ్లు ఆడుతున్నారు. ఇప్పుడు ఇష్టానుసారంగా ఫోన్ కాల్, చిన్నపిల్లల వయసు నుండే యవనస్తులు స్కూలింగ్ దగ్గర నుండే కాలేజీ వాతావరణంలోకి వచ్చేసరికి భయంకరమైన విపరీత స్వభావం కలిగి ఉన్నారు యవన పిల్లలు. ఈ స్వభావం నుండి నువ్వు బయటపడాలంటే, అవును ప్రభువా, నా హృదయాన్ని సరిచేసుకోవాలి, నా అంతరంగాన్ని సరిచేసుకోవాలి. అయితే కోపించే బిడ్డలుగా, తల్లిదండ్రుల మీద కోపించేవారిగా ఆలోచించండి. నేను చాలామందిని ప్రయాణం చేస్తున్నప్పుడు, బైక్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, లేకుంటే కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కన చూస్తున్న ఏ ప్రాబ్లమ్స్ ఏమన్నప్పుడు, యవనస్తులు చిన్న సమస్య వచ్చినప్పుడు వారు మధ్యలో రోడ్డు ప్రక్కలోనే దిగేసి వారు ఎంతో పెద్ద పెద్ద అరుపులు కేకలతో వారు అలర్లు చేసుకుంటారు. ఏమంటే చూసినప్పుడు ఆ వయసు, ఆ కాలము, ఆ మనుషుల యొక్క ఉడుకు రక్తము ఎంతవరకు దారితీస్తుందంటే వారు ఎవరు కొట్టుకునేంత పరిస్థితికి, అంత షార్ట్ టెంపరు ఆ వయసులో, ఆ కాలంలో, ఈ యొక్క పరిస్థితుల్లో వారిలో అది పనిచేస్తుందండి. ముఖ్యంగా దేవుని నమ్ముకున్న మనలో అది ఉండటానికి వీలు లేదు. దేవుని పిల్లలుగా అది మనలో ఉండకూడదు. జయ జీవితము నీకు ఉండాలి. దీర్ఘశాంతము గలవాడు, దేవుని నమ్ముకున్నవాడు, ప్రభువాత్మ నీలో ఉన్నట్లయితే, అవును, ద స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ, ద స్పిరిట్ ఆఫ్ హంబుల్నెస్, ఆ యొక్క తగ్గింపు అనేటువంటి దేన మనసు అనేటువంటి ఆ మనస్సు నీలో ఉన్నట్లయితే దేవుడిని నేను ఎంతగా దీవిస్తాడండి. ఎంతగా దేవుడు నిన్ను పట్టణమును పట్టుకుని వానికంటే అయితే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే తన మనస్సును ద సెల్ఫ్ కంట్రోల్, నిగ్రహ శక్తి, ఆశా నిగ్రహము, నిదానస్సుడు, దీర్ఘశాంతము గలవాడు. ఇటువంటి పట్టణం పూర్వకాలంలో రాజులు మరి యుద్ధాలు చేసేటప్పుడు మరి ఏదైనా చేయాలనుకున్న పట్టణాన్ని ముట్టడి వేసేవారు. పట్టణాలను ముట్టడి వేసి ఆ విధంగా జయాలు వారు కలిగి ఉండేవారు. అలా ఒక స్ట్రాటజిక్గా, అంటే ఒక ప్లాన్డ్గా, దే యూజ్డ్ టు హ్యావ్ సర్టెన్ ప్లాన్స్. ఒక ప్లాన్స్ని, ప్లానింగ్ ప్రకారం వారు ముందుకు వెళ్ళి పట్టణాలకు పట్టణాలు, రాజ్యాలకు రాజ్యాలు, దేశాలను వారు జయించుకుని యుద్ధాలు చేసి ముందుకు వచ్చేవారు. ఏమండి అయితే ఇంత వారిని చేసినప్పుడు కూడా తమ మనసుల మీద వారికి జయముండేది కాదు. ఈ విధమైనటువంటి గర్వము, దుష్ట స్వభావము, అహంకార స్వభావము, గర్విష్ఠ స్వభావము ఇది ఎప్పుడైతే ఈ మనుషుల్లో ఉందో వెంటనే, అవునండి, వారు ఎంత గొప్పవారైనా, ఎంత ఖండబలము గలవారైనా, ఎంత అండబలము గలవారైనా, ఎంత ధనబలము గలవారైనా, ఎంత సామర్థ్యము కలిగిన వారైనప్పుడు కూడా, బల శౌర్యాన్ని చూపించగలిగిన వారైనప్పుడు కూడా, ఏమండి, వారి కనుచూపుల చేత వారి మాటలు శాసించేవారు. వారు సాగి చేత ప్రాంగణంలో సొలొమోను మాటలు రాస్తున్నాడంటే, మనం చరిత్ర చదువుకున్నట్లయితే ఒక రోజుకి 14,000 మందికి ఆహారం పెట్టేవాడట సొలొమోను. అంటే అంత సమృద్ధి గలవాడు. 14,000 మందికి ఆహారం పెట్టేవాడు. ఆలోచించండి, నిజంగా 1000 మంది భార్యను చేసుకున్నాడు.
ఆలోచించండి, 1000 మంది భార్యలు చేసుకుని అన్నిల్ని కూడా చేసుకుని చివరికి తన స్థితి ఎంత దయనీయమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు సొలొమోను. ఈనాటి యవ్వన పిల్లలమైన మనము ఏమండి, ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యమని వింటున్నప్పుడు, ప్రభు సన్నిధికి వస్తున్నప్పుడు, రక్షింపబడిన నీవు, దేవుల్లో ఉన్నటువంటి నీవు, ప్రభులో బలపడుతున్న నీవు నీ అంతరంగాన్ని, నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలి. మన స్థితిని ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలి. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం అనేటువంటిది దేవుని పిల్లలమైన మనకు ఉండాలి. బైబిల్ చదివే నీకు, నీ తల్లిదండ్రుల మందిరానికి వస్తున్నారు, నీ సహోదరులు మందిరానికి వస్తున్నారు, అలాగే నువ్వు ప్రభు సన్నిధిలో పాటలు పాడుతున్నావు, వాక్యముని వింటున్నావు, సువార్తలో ఉంటున్నావు, పరిచర్య చేస్తున్నావు, మందిరంలో ఎన్నో చక్కటి పనులు మనం చేయగలుగుతున్నావు. కానీ నీ జీవితంలో నీకు నెమ్మది లేదు. ఒక యవనస్తుడిగా నువ్వు రక్షింపబడ్డావో లేదో నీకే తెలియదు. ఒక యవనస్తుడిగా దేవుడిచ్చిన సమాధానం నీకు ఉందో లేదో నీకే తెలియదు. నీ మీద నీకే జయము లేదు, నీ పాపం మీద నీకు జయము లేదు. ఏమండి, ఈ పాపం మీద నీకు జయం, ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది లేకుండా ఈనాటి యవ్వన పిల్లలు వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు, వారి మనస్సులు పాడు చేసుకుంటున్నారు, వారి అంతరంగాన్ని దోచుకుంటున్నారు. వారు చూసారా ఎంత దురదృష్టమో. అయితే తల్లిదండ్రులు కూడా సోద్యం చూస్తూ ఉన్నారు. పిల్లలైన వారు ఈ విధంగా ఉన్నప్పుడు, అవును, నీ తోటి వారు, నీ స్నేహితులు గద్దిస్తున్నప్పుడు పిల్లల తప్పిదాలు కప్పెట్టుకుంటున్నారు. వాస్తవమే, కప్పెట్టుకోవటంలో అందులో కొంత ధర్మం ఉంటే ఉండొచ్చు, కానీ ఆ మనుషులు చేస్తున్న తప్పు ఎందుకు పాపం చేస్తున్నారు, ఎందుకు దుష్టమైన స్థితికి పిల్లలు వస్తున్నారు అని ఆలోచన చేసినప్పుడు తల్లిదండ్రులుగా, అవును, దేర్ మస్ట్ బి ప్లానింగ్ ఫర్ యువర్ ఓన్ చైల్డ్ సో దట్ ద చైల్డ్ కెన్ బి రెస్టోర్డ్. మీ పాడైపోతున్న నీ బిడ్డను తిరిగి గాడిలో పెట్టడానికి నువ్వు ఒక ప్లాన్ చేసుకోవాలి, ఒక ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. ఏమండి, కాబట్టి మరి ఇక్కడ మరి పట్టణమును పట్టుకుని వానికంటే కూడా రాజులుగా, రాణులుగా, యోధులుగా, యుద్ధశాలులుగా మనం ఉండొచ్చేమో, కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఎస్, ఇఫ్ యూ కెన్ హ్యావ్ విక్టరీ ఓవర్ యువర్ ఓన్ మైండ్, నీ సొంత మనసు మీద, నీ హృదయం మీద, నీ జీవితంలో జయ జీవితం ఉన్నట్లయితే అదే నీ కుటుంబానికి, అప్పుడే నువ్వు శ్రేష్ఠుడు అంటున్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది. దేని మాటలు వింటున్న నీవు మనం పరీక్షించుకోవాలి, మన అంతరంగాన్ని మనం సరి చేసుకోవాలి, మన హృదయాన్ని మనం సరి చేసుకోవాలి, మన జీవితాల్లో మన ప్రథమమైనటువంటి స్థానాన్ని దేవునికి ఇచ్చి, అవును ప్రభువా, ఈ ఆశా నిగ్రహం నాకు దయచేయండి. అందుకని అపోస్తలుల కార్యం 24వ అధ్యాయం మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలును ఫెలిక్స్ అనేటువంటి ఒక అధికారి పిలిపించుకుంటాడు. దగ్గరికి పిలిపించుకుని మరి ఫెలిక్స్ చెప్పేటువంటి మాటలు వినటానికి ప్రయత్నం చేస్తాడండి. చూడండి, 24వ అధ్యాయం 24 వచ్చిన మనం చూసినట్లయితే 24వ అధ్యాయము 24 వచ్చిన చూసినట్లయితే, కొన్ని దినములైన తరువాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. ఫెలిక్స్ చాలా గొప్ప అధికారి, గొప్పవాడు. ఆలోచించండి, ఒక సామాన్యుడైనటువంటి సువార్థికుడైనటువంటి పౌలును పిలిపించుకుని వాక్యం వింటూ ఉన్నాడండి. పిలిపించింది మంచిదే, వాక్యం వినేది కూడా చాలా బాగుంది. అయితే మరి పౌలు ఏమని ప్రకటిస్తున్నాడట? పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అయితే ఆ బోధ ఏ రకమైన బోధ పౌలు బోధిస్తున్నట్ట? అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా, నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా అంటున్నాడు. రాబో విమర్శను గూర్చట, నీతిని గూర్చట, ఆశా నిగ్రహమును అంటే నిగ్రహ శక్తిని గూర్చి ఆయన బోధిస్తున్నాడండి. యవ్వనులైన మనకు ఈ నిగ్రహ శక్తి కావాలి. ఈ యొక్క మరి ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది మనకు అవసరము. ఏమండి, కాబట్టి ఎంత కోపము, ఎంత దుష్ట స్వభావము, ఎంత ఆత్రపడి ప్రవర్తించేది, ఎంత తొందరపాట్లు మనుషులు ఈ రోజుల్లో యవ్వనుల్లో మనం చూస్తున్నాం. మాట పడేటువంటి పిల్లలు కాదు, ఏదైనా చిన్న మాట చెప్తే వారు అన్నం కూడా మానేసి ఇంట్లో అలిగి పడుకునేటువంటి యవ్వన పిల్లలు ఉన్నారు.
ఉదయమే లేచి సాయంకాలం వరకు గంటల కొద్ది సమయాన్ని వృధా చేసేటువంటి యవన పిల్లలు ఉన్నారు. సరిగా నడవటం రాదు, ఈరోజు నాకు బైక్ తీసి అని అడుగుతున్నారు తల్లిదండ్రులు, పిల్లలు. ఆలోచించండి. ఇంకా కారు డ్రైవింగ్ నేర్చుకోకముందే బైక్లో ఉండగానే వారు కారు డ్రైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమండి, మంచిదే, కొంతవరకు అభివృద్ధి చెందటం మంచిదే, కానీ ఒక పట్టు, ఒక మొండితనం అనేటువంటిది యవన బిడ్డల్లో మనం చూస్తున్నాం. అయితే కొంత నిదానము, సెల్ఫ్ కంట్రోల్, లేకుంటే ఆశ నిగ్రహము కలిగి ఒక నిగ్రహ శక్తి, ఒక నిబద్ధత అనేటువంటిది దేవుని పిల్లలుగా మనకి అవసరమండి. పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి మనము మన అంతరంగాన్ని మనం సరి చేసుకుంటూ, అప్పుడు అతడు నీతిని గూర్చి ఆశా నిగ్రహమును గూర్చి అని అంటూ ఉన్నాడు. అంటే దేవుని సన్నదిలో మన హృదయాలను సరి చేసుకుంటూ పట్టణమును మరి పట్టుకున్నట్టు కంటే మరి తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు. బయట ఎన్నైనా చేయవచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఎన్నైనా నువ్వు చేసుకోవచ్చు. బట్ నీ సొంత మనసు మీద, నీ హృదయం మీద, నీ జీవితంలో నీకు నెమ్మది, శాంతి, సమాధానం లేదు. ఏమండి, నిన్ను చూసి ఈ రోజున అవును ఎలా ఆ తల్లిదండ్రులైన వారు కానీ, నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ నిన్ను చూసి మెచ్చుకునేటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవాలండి. ఎంత బలహీనమైన మనసు యవన బిడ్డలు మనం చూస్తున్నాం. సంఘాలు పాడైపోతున్నాయి, సంఘాల్లో సువార్త లేదు, పరిచర్య లేదు, ఒకరికొకరు సహకారం ఉండాల్సినటువంటి యవన పిల్లలు ఎంత కావాల్సినంత తిని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఏది పడితే అది చేసుకుంటున్నారు. కానీ ఒక దీనమైన మనస్సుతో, ఒక నిగ్రహ శక్తితో, ఒక ఆశా నిగ్రహంతో ప్రభు సేవలో, సంఘములో యు మస్ట్ ఫిట్ ఇన్ టు ద మినిస్ట్రీ సచ్ ఎ వే సో దాట్ యు కెన్ బి ఎ వెజల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చేతిలో ఒక వాడబడే పరికరముగా, పాత్రగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద లార్డ్ నీడ్స్. ద లార్డ్ నీడ్స్ యూ. యవనుడిగా, యవనురాలిగా అవును నిన్ను కోరుకుంటున్నాడు దేవుడు. పరిచర్య కొరకు, దేవుని సంఘములో ఒక బలమైన పాత్రగా ఉండటం కొరకు దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడండి. ఆలోచించండి. ప్రభువు నమ్ముకున్న మనము, ప్రభువా నా జీవితంలో నేను ఎట్లా ఉంటున్నాను, ఏ విధంగా నేను నడుచుకుంటున్నాను, ఎలాంటి పరిస్థితులను కలిగిన జ్ఞానాన్ని కలిగి ఉన్నానా, వివేకాన్ని కలిగి ఉన్నానా, లేక దుష్ట మనసు నేను కలిగి ఉన్నాను, అహంకారమైన మనసు నాలో ఉందా. పరాక్రమశాలి అంటే ఆయనకు ఆగ్రహం ఉంటుంది, అన్ని రకాల హంగులు, ఆర్భాటాలు ఉంటాయి. కానీ నువ్వు దేన్ని చూసుకుని నువ్వు గర్విస్తున్నావు, అహంకారం ఉంటున్నావు, చెడిపోతున్నావు, దేన్ని చూసుకుని మన సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. బట్ వన్స్ యూ కమ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ప్రభు అవునండి నీలో ఉన్న రాతి గుండెని తీసేసి నీకు మాంసపు గుండెని యేసు ప్రభు వారు నీకు ఇస్తాడు. when the Lord gives you the heart of flesh, మాంసపు గుండె నీకు ఇచ్చినప్పుడు అవునండి నీలో ఒక నిగ్రహ శక్తి వస్తుంది, ఒక సెల్ఫ్ కంట్రోల్గా పర్సన్గా నువ్వు ఉంటావు. అందుకని కొత్త నిబంధన చట్టంలో ది ఇన్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాం. అంటే ఈ రెండు కలిసి పని చేస్తుంటాయండి, సైమెంటేనియస్గా ఇవి పని చేస్తుంటాయి. పరిశుద్ధాత్ముడుకు నువ్వు దేవునికి లోబడే కొద్దే పరిశుద్ధాత్మ నీలో పనిచేసినప్పుడు వెంటనే నువ్వేం చేస్తావంటే నీలోనికి ఒక చక్కటి మనసు వస్తుంది, ఒక మంచి హృదయాన్ని కలిగి ఉంటావు. ఆ హృదయంతో నీ ప్రభుని ఎంతగానో నువ్వు ఘనపరుస్తావండి. అయితే ప్రభువుని అడిగదా ఈ పౌలు ఆ ఫెలిక్స్ దగ్గరికి వచ్చి ఆశా నిగ్రహమును గూర్చి, దేవుని నీతిని గూర్చి, రాబో విమర్శను గూర్చి ఆయన వాక్యం చెప్తున్నాడండి. గమనించండి. అంటే దేవుని నమ్ముకున్న మనం జయ జీవితమును కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు కదా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం నిదానమును కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మనం కేవలము మరి వినివారు మాత్రం మాట్లాడువారుగానే కాకుండా వినుటకట మాట్లాడుటకు ఎలా ఉండాలి, అలాగే వినే సమయంలో మనం ఎట్లుండాలి అనే మాటను ఇక్కడ చక్కటి మాటను ఇక్కడ ప్రభు మరి యాకోబు మనకి రాస్తున్నాడండి. యాకోబు రాసిన పత్రిక మరి మనం చూసినట్లయితే 1:19 నా ప్రియ సహోదరులారా, మీరే సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునే ఉండవలను.
మాట్లాడుటకు కోపించుటకు నిదానస్తుడిగా ఉండాలట. వినుటకు వేగిరపడేవాడుగాను, వినుటకు, అంతేగాని కోపించుట మాట్లాడుట కాదండి. అందుకనే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు. శాంతముగా నీకు నువ్వు వినగలుగుతున్నట్లయితే, నిదానించగలుగుతున్నట్లయితే, అంటే మరి దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే, ప్రభు సన్నిధికి వస్తున్నట్లయితే, గ్రంథాలను నువ్వు పఠిస్తున్నట్లయితే, దేవుడు నీకు ఈ వాస్తవాలు నీకు తెలియజేస్తాడు, ఈ మాటలు నీకు అర్థం చేస్తాడు. ప్రభాత్మ నీ మీద ప్రభావం చూపినప్పుడు, దేవునాత్మ నీ మీద పనిచేసినప్పుడు, ప్రభాత్మకు నువ్వు లోబడినప్పుడు, అవునండి, ద లార్డ్ విల్ టీచ్ యూ ఆల్ దిస్. ప్రభువు నీకు వీటన్నిటిని బోధిస్తాడు. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చూసారా? కాబట్టి నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. నేను గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు, నేను ఎరుగుదును, ఎక్కడికైనా వెళ్ళగలను, నా ఇష్టము, నాకు అన్నీ వచ్చు, నేను బాగా చదువుకున్నాను, మార్కులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయని గర్విష్ఠులుగా అయిపోయేటువంటి పిల్లలు. ఏమండి, పీపుల్ గెట్ గుడ్ మార్క్స్. మన తల్లిదండ్రులైన వారు పిల్లలు ఎంత మట్టుకు మార్కులు రావాలని ప్రయాసపడుతున్నారు, కానీ బట్ దే ఆర్ నాట్ టీచింగ్ ది చిల్డ్రన్ టు బిల్డ్ దేర్ మొరాలిటీ. వారి యొక్క వ్యక్తిత్వాలను, వారి మనస్సులను, వారి యొక్క హృదయ స్థితిని దిద్దుకునేటువంటి స్థితిలో వారికి కనపడట్లేదండి. ఎందుకనగా నరునికో అంటే ఇక్కడ మనం గమనించాలి, మీరు వినువారు మాత్రమేండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించు వారినైండుడి. ఎవడైనా వాక్యమును వినివాడయండి, దాని ప్రకారం ప్రవర్తింపునివాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకుని మనుష్యుని పోలి ఉన్నాడు. కేవలం వినటం మాత్రమే కాదు, దాని ప్రకారం నడుచుకోవాలి, మందిరానికి రావటమే కాదు. ఏమండి, కాబట్టి యవనస్తులుగా బైబిల్ ఉదయమే లేచి, వేకుజామున లేచి, పోయిన వారంలో మా ఇంటికి ఒక తండ్రి ఫోన్ చేసి, పాస్టర్ గారు మా పిల్లలు తొందరగా లేవట్లేదండి, పాస్టర్ గారు లేవట్లేదు, దయచేసి ఏం చేయాలి, లేచి మరి 9 గంటల దాకా పండుకుంటున్నారండి, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అయితే ఇదిగో 6 o'clock మీ దగ్గర పంపిస్తున్నా, పొద్దుటే మీరు ఏం చేస్తారు నాకు తెలియదు అని 6 గంటలకి బలవంతాన తల్లిదండ్రులు పిల్లలను లేపి వారిని మన ఇంటికి పంపించారు. మేము కూడా అందరూ సిద్ధపడి 6 గంటలకు పిల్లలు అందరం కలిసి చిన్న యవనస్తులుగా చిన్న కూటమిలా ఏర్పాటు చేసుకుని వాక్యమును హెచ్చరించుకుని పాటలు పాడి, అవును యవనస్తులుగా ఏంటి మన పాత్ర, ఏ విధంగా మనం ఉండాలి అని చక్కగా మాట్లాడుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. ఏమండి, దెర్ మస్ట్ బి ఎ రెస్పాన్సిబిలిటీ ఎయిదర్ ద పేరెంట్స్ ఆర్ ద యూత్. యవనులకైనా ఉండాలి, లేక మరి ఆ తల్లిదండ్రులుగా మనకి ఈ బాధ్యత మనకు అవసరము. ఏమండి, ప్రభు అంటున్నాడు కదా, అయితే ప్రభు యొక్క వాక్యం ఎంతో శ్రేష్టమైనదని మనం గమనిస్తూనే, అవును నీ మీద నీకు జయముచ్చేటట్లుగా ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది నీకు అవసరము. నిగ్రహ శక్తి నీకు కావాలి. మాటలు ఆడేటకు నిదానించాలి. కోపించి వినుటకు వేగిరిపడాలట. కోపించుటకు నిదానించు. దేవుని సన్నది, మన దేవుడు పైనున్నాడు, నువ్వు కింద ఉన్నావు, అయితే నీ జీవం ఏపాటిది, మన జీవం ఏపాటిది, ఈ లోకంలో మనం ఏం చేయబోతున్నావు, ఎక్కడికి వెళుతున్నావు, విచ్ వే ఆర్ యూ రియలీ ట్రావెలింగ్, ఏ మార్గము గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు. నీ ప్రయాణంలో చాలామందికి విశ్వాసం ఉంటుంది కానీ బట్ దెర్ ఈజ్ నో డెస్టినీ. నమ్మకం ఉంటుంది కానీ వారికి ఉద్దేశం ఉండదు. ఏమండి, ఎందుకు మనం నమ్ముతున్నాం, గురి ఉండదు. విశ్వాసం కలిగి ఉంటారు కానీ గురి ఎత్తుకే పరిగెత్తే బిడ్డలుగా చాలామంది ఉండరు. ఎస్, ప్రభు మనం నడిపించేవాడిగా యవనులమైన మనము, అవును ప్రభు, నా పాపాన్ని సరి చేసుకుని, నా హృదయాన్ని సరి చేసుకుని, నా అంతరంగాన్ని దిద్దుకుని, నా స్థితిని నేను కాపాడుకుని, నా పాపాన్ని దిద్దుకుని, నా హృదయాన్ని సరి చేసుకుంటాను ప్రభు. అవును, ఆలోచించండి. రాత్రి నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, ఏదో పని మీద గృహానికి వెళ్ళినప్పుడు, ఒక ఇంట్లో కొద్ది మాటలను మాట్లాడుతున్నప్పుడు, మరి అంతా మాట్లాడుకున్న తర్వాత మరి కుటుంబం అంతా లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను కూడా లేచిన ఫ్యామిలీ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఇంటి తండ్రి ఏదో ప్రార్థన చేసిన తర్వాత కానుక ఇవ్వబోయారు. కానుక ఇవ్వబోతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ పెద్ద కుమారుడు యవనస్తుడు మరి ఆ తండ్రి చెవులు ఏదో చెప్పారు. ఏం చెప్పారు ఏంటో నాకు తెలియదు. మరలా గదిలోనికి వెళ్ళాడు, మరలా వచ్చినాడు.
మరలా కానుక ఇచ్చినాడు. నేను అనుకున్నాను, అంటే మరి ఈరోజున కానుక అనే విషయం గురించి నేను మాట్లాడటం లేదు, కానీ ఆ యవనస్తుడు ఆలోచించాడు, ఇది లాక్డౌన్ కదా, పాస్టర్ గారు మందిరాలు జరగట్లేదు కదా, కాబట్టి పాస్టర్ గారికి మరి కానుక కాస్త ఎక్కువ అని చెప్పేసి అన్నట్లుగా నాకు అనుకున్నాను. నేను నిజంగానే మరి ఎప్పుడు వెళ్ళినా ఆ ఇంట్లో పాస్టర్ గారికి కానుక పెట్టుకున్నాను పంపించారు. కానీ రాత్రి సమయంలో నిన్నటి దినం ముందు మరి తండ్రి గారు మరి ఎక్కువ కానుక ఇచ్చినారు. నేను అనుకున్నాను, ఓహో, దేర్ మస్ట్ బి సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. సో దేర్ వాజ్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్. తండ్రి కుమారుల మధ్య ఒక సంభాషణ జరిగింది. కుమారుడు అన్నాడు, నాయన నువ్వు ఏదో ఈ సమయంలో పాస్టర్ గారికి ఎక్కువ కానుక ఇవ్వని కోరాడు. తన కోరిక మేరకే తండ్రి ఆ పని చేశారు. ఏమండి, అంటే ఇక్కడ ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ మనీ ఆర్ ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ మనీ, బట్ ఇట్ ఈస్ ద వే హీ హ్యాస్ అప్రోచ్డ్, దట్ ఈస్ ద వే హీ హ్యాస్ ట్రీటెడ్ మీ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. యవనస్తుడిగా ఆ బిడ్డ తండ్రికి అలా అడిగినప్పుడు ఎంతో నాకు చాలా సంతోషమైందండి. ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ మనీ. దేవుడు మీరు కాకపోతే మరొకరిని దేవుడు వాడుకుంటాడు, అది వేరే విషయం. అది కానీ యవనుడిగా నీ ఇంట్లో ఉండి నువ్వు ఎలా దేవుళ్ళు ఎదుగుచున్నావు అనేది ఎంతైనా ప్రాముఖ్యము. అయితే ప్రభు అంటున్నాడు కదా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే ప్రభు చక్కటి మాటను మనకు తెలియజేస్తున్నాడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, మరి చావునకు లోనైన మన శరీరాలంటివి. అంటే మరి నువ్వు యవనుడివైనా, నువ్వు ఎట్లాంటి వ్యక్తివైనప్పుడు కూడా, అయితే మన శరీరం ఎట్లాంటి శరీరం అంటే ఇది చూడండి, ఈ లోకము శాశ్వతము కాదు. 6వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయుకుడి. చావునకు లోనైన ఈ శరీరమును, శరీరం మీదట దీనిలో ఉన్నట్టు పాపమును ఏలనీయుకుడి. నువ్వెంత అందగాడివైనా, ఎంత ఎత్తున్నా, ఎంత సుందరుడివైనా, నువ్వు ఎన్ని కార్యాలు చేస్తున్నా, నువ్వు బైక్ నడిపేటప్పుడు ఎంత హుందాగా నడుపుతున్నా, నువ్వెంత జీతం సంపాదించినప్పుడు కూడా, అయితే నీ శరీరం అంటే చావునకు లోనైన శరీరము, పుట్టుకతోనే నువ్వు పాపివి. యువర్ బాడీ ఈజ్ అ డిఫీటెడ్ స్టేట్. యువర్ బాడీ ఈజ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ డిఫీటెడ్, అంటే అపజయమైనటువంటి స్థితిలో నీ దేహం ఉంది. చావుకు లోనైన నీ శరీరము అంటూ ఉన్నాడు. ప్రియమైన యవన బిడ్డ, యవనస్తురాలా, అవును, నీ ఆలోచన మీద, నీ తలంపుల మీద, నీ జీవితంలో, నీ ప్రవర్తనలో, నీ నడకలో ఇస్ దేర్ ఎ విక్టరీ? Can you able to say that I'm having a victory over this type of sin? ఏ రకమైన పాపం మీదైనా నాకు జయముందని ధైర్యముగా నువ్వు దేవుని దగ్గర చెప్పగలవా? Is it possible that somebody can tell about you that this is the child of God? ఈయన దేవుని బిడ్డ అని చెప్పేటువంటి ఒక గొప్ప మనస్సు నీకు అవసరం అండి, అవసరం. మొన్న 2 రోజుల కిందట ఎవరో మన సంఘ యవన బిడ్డ కొత్తగా మరి వివాహం ఆడి మొన్నటి వరకు యవనస్తురాలు పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నప్పుడు ఆ బిడ్డ ప్రెగ్నెంట్ అయ్యి మరి డెలివరీ అయిపోయింది, మంచి పాప పుట్టింది. పాస్టర్ గారు రండి ప్రార్థన చేద్దురు అని చెప్పేసినంది. ఆ స్థలానికి వెళ్ళినప్పుడు మరి ఆ బిడ్డను చూసినప్పుడు ఇంకా యవనస్తురాలాగా నా బిడ్డ ఉంది, కానీ అయితే దేవుడు తనకి ఒక తల్లి స్థానంలోకి వెళ్ళిపోయింది. దెన్ ఐ హ్యాడ్ టు టెల్ హర్, యు ఆర్ నో మోర్ ఎన్ యూత్, యు ఆర్ ఎ మదర్ ఆఫ్ ఎ చైల్డ్. ఒక బిడ్డకి తల్లిగా ఉన్నావు. సో యూ హ్యావ్, అంటే యవన స్థానం నుండి ఒక తల్లి స్థానంలోనికి నువ్వు వెళ్ళినావు. చాలా దురదృష్టము. 2, 3, 4 పిల్లల నుండి పెళ్ళిళ్ళకి వచ్చినా కానీ తల్లిదండ్రులకు కనీసపు విలువలు లేనటువంటి, దుర్బుద్ధులు కలిగినటువంటి తల్లిదండ్రులుగా ఈ లోకంలో మనం చూస్తున్నాం. దెన్ ఐ హ్యాడ్ టు టెల్ దట్ గర్ల్, ఆ యొక్క బిడ్డ కోసం నేను చెప్పినాను, నువ్వు ఒక తల్లి స్థానంలోనికి నువ్వు వెళ్ళినావమ్మా. ఇక ఇప్పటివరకు యవనస్తురాలివి, ఒకప్పుడు మరి నువ్వు సింగిల్గా ఉన్నావు, ఒక యవన బిడ్డవి, తర్వాత నువ్వు ఒక భర్తకి భార్యవి, ఇప్పుడు మరొక స్టేజ్ ఏంటంటే ఒక బిడ్డకి తల్లివి. అంటే నీ మీద యు మస్ట్ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ నౌ. యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హస్బెండ్, యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ ఫ్యామిలీ, యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ చైల్డ్.
ఆలోచించండి. ఇదంతా కూడా నేను అంటే కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరమునందు పాపమును ఏలనీకుడి. పాపమును ఏలనీయకుండా పాపం మీద మనకి జయము అవసరమండి. జయజీవితం మనకు కావాలి. కాబట్టి ప్రభు నమ్ముకున్న యవనస్తులారా, యవన పిల్లలారా, దేవుని సంఘములో ఒక బలమైన పాత్రగా, ఒక పరికరముగా, ఒక సాధనముగా, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నేను ఉండాలనుకుంటున్నాను. ఏమండి, ఉండాలనుకుంటున్న మందిరంలో దేవుని కార్యాలు చేసినప్పుడు ఏదో 10 రూపాయలు 1000 100 రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకుని ఈ రోజున మనుషులు దేవుని పనిని అలా చూస్తున్నారండి. దేవుణ్ణి అలా చూసేటువంటి యవనులుగా, కుటుంబాలుగా ఎంతమందిని మనం చూస్తున్నాం. అయితే ప్రభు వాక్యం సెలవిస్తుంది, ప్రభు పట్టణమును పట్టుకున్నట్టు కంటే మరి తన మనస్సును స్వాధీనపరుచుకున్నాడు. అంటే సెల్ఫ్ కంట్రోల్. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. నిదానసుడు, ఆశా నిగ్రహము, కోపించుటకు నిదానించువాడు, వినుటకు వేగిరపడేవాడు. యవనులుగా మనం ఆలోచించాలి, పరీక్షించాలి, యోచించాలి, తలంచాలి. అవును, యాజ్ ఎ ఫాదర్ ఐ హ్యావ్ మై ఓన్ ఫెయిల్యూర్స్. ఒక తండ్రిగా నాలో ఉండేటువంటి అపజయాలు, బలహీనత నాలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా అవును, ఐ ఆల్వేస్ కీప్ థింక్ అబౌట్ దిస్. వీటన్నిటిని గురించి నేను ఆలోచిస్తా. అవును, నేను బలహీనుడును, నా తప్పిదం ఇది, నా మాటలు ఇవి, నా తలంపులు ఇవి, నేను మాదిరి గల తండ్రిగా లేను, ఇతరులకి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా నేను లేనేమో. అలాగే మరి నేను ఒక మంచి బెత్తము వాడని కుమారుడు, తండ్రికి విరోధి. అంటే మరి ఏ బిడ్డను క్రమశిక్షణ కలిగి మనం తీసుకొస్తామో ఆ బిడ్డ మన తండ్రికి ఎంతో క్రమశిక్షణ కలిగి ఉంటాడు. ఒకవేళ తన్ని శిక్షించకపోతే, ఆ బాలుడు నడవలసిన త్రోవలో ఆ బిడ్డకి సరైన క్రమశిక్షణ మనం నేర్పించకపోతే ఏ తల్లిదండ్రులకు విరోధిగా తాను కాబోతున్నాడు. అయితే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు, నిదానస్తుడు, సెల్ఫ్ కంట్రోల్. పట్టణమును పట్టుకుని వానికంటే దానిని తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు. అందుకని మా బైబిల్ కాలేజీలో ఒకసారి ఉండేవారు, చనిపోయారు చాలా కాలం కిందట. ఆలోచించండి, సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్నారు, హైకోర్టు జడ్జెస్ ఉన్నారు, ఫ్యామిలీ కోర్టు జడ్జెస్ ఉన్నారు, న్యాయాధిపతులు న్యాయపేట మీద కూర్చుని అక్కడ కూర్చుని ఎన్నో తీర్పులు, 100 వేల కొద్ది తీర్పులు ఇస్తారు. ఏమండి, అయితే ఈయన ఒకసారి చెప్పిన ద బెస్ట్ జడ్జ్ ఈజ్ మై మైండ్. నిజమైన తీర్పు ఏంటంటే ఏ తీర్పులోనో, ఏ పుస్తకంలోనో, ఏ న్యాయాధిపతో, ఏ లాయరో, లేకుంటే ఏ జడ్జి గారు ఇస్తారని కాదు, కానీ బట్ ఇఫ్ ఐ కెన్ డిటర్మైన్ దట్ ఐ మస్ట్ మేక్ మై మైండ్ ఆర్ జడ్జ్ మై ఓన్ మైండ్ దట్ దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ రాంగ్, ఇది తప్పు, ఇది రైట్ అని తెలుసుకుని నా మనసుకు నేను తీర్పు తెచ్చుకుని ఇది ఎట్లా కాదు, అది అట్లా కాదు, ఇది తప్పు, ఇది రైట్ అని ఇఫ్ ఐ కెన్ డిసర్న్ ఆన్ మై ఓన్ సెల్ఫ్, నాకు నేనుగా విమోచించుకోగలిగినట్లయితే దట్ ఈస్ వాట్ ద బెస్ట్ చర్చ్ అని చెప్పినారు ఆయన. అలాగే మన జీవితంలో ప్రభు అంటున్నాడు కదా, ప్రభువా ఈ చేయమని కాదు. అందుకని యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, అనేక విషయములలో మనం అందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. చూడండి, అనేక విషయంలో మనం తప్పిపోతున్నామట. దేవుని పిల్లలపైన మనం అనేక విషయాలు తప్పిదాలు మనకు జరుగుతూ ఉన్నాయి. అయితే అంటున్నాడు కదా, అయితే మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అవునంటే అవును, కాదంటే కాదు. ఎంత త్రాగుబోతులుగా అయిపోతున్నారండి యవ్వన పిల్లలు. పాడైపోతున్నారు, చెడిపోతున్నారు. వారు అనుకున్న స్థలాలకి, వారు చేరాల్సిన స్థలాలకి వెళ్ళి వారు తలుపులు వేసుకుని గదుల్లో కూర్చుని తాగి తడిసి వారి ఇష్టానుసారంగా నాకేమి తెలియదు, నా ఇష్టం అంటే నేనేదో మంచుకున్నాను అన్నట్లుగా దే ఆర్ ప్రొజెక్టింగ్ దెమ్సెల్వ్స్. వాట్ ఏ సాడ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంత విచారము,
అయితే ప్రభు అంటున్నాడు కదా, అనేక విషయంలో మనం అందరం తప్పిపోవచ్చున్నాం. ఎవడైనాను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును ఉంచుకున్న శక్తి గలవాడగను. ఆలోచించండి, ఇచ్చిన మాట నెరవేర్చేవాడుకున్నట్లయితే నీ మీద నీకు జయముంది, నీ మనసు మీద నీకు జయముంది, నీ అంతరంగం మీద, నీ అంతరాత్మ మీద నీకు జయముంది, నీ సర్వ శరీరం మీద కూడా నీకు జయముందట. You have a victory over your own mind, you have victory over your own heart, you have victory over your own body. నీ సర్వ శరీరం మీద నీకు జయముందట. ఆలోచించండి, ఎన్నో విషయాలు మనం తప్పిపోవచ్చు కానీ ఇచ్చిన మాట నెరవేర్చుకునే బిడ్డలుగా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, మాటను నెరవేర్చేవారుగా, మాటను పాటించేవారుగా, దేవుడు ఏదైతే చెప్పినాడో దాన్ని ఖచ్చితంగా పాటించే బిడ్డగా మనం ఉంటే ఎంత ఆశీర్వాదం, ఏమండి, ఎంత దీవెన. కాబట్టి దేవుని నమ్ముకున్న మనము, ప్రభువా నీ వాక్యమును వినుచున్నా, నేను నా హృదయాన్ని సరి చేసుకుంటా, నా అంతరంగాన్ని సరి చేసుకుంటా, నా మనస్సుని సరి చేసుకుంటా. అదే యాకోబు రాసిన పత్రిక మనం చూసినట్లయితే ఇక్కడ 4 విషయాలు ఇక్కడ మనం చూస్తాం. చూడండి, గుర్రం ఉంది, అలాగే వాడను, అలాగే శరీరము, అలాగే పెద్ద ఒక అడవిని గురించి మాట్లాడుతున్నాడు. ఒక పెద్ద అడవిని గురించి మాట్లాడుతూ కొంచెం నిప్పు చాలట, అంత పెద్ద అడవిని, ఎంతో పెద్ద అడవిని, దట్టమైన చిక్కని అడవిని కాల్చివేయడానికి చిన్న నిప్పు చాలట. ఇది అలాగే మరి ఆ గుర్రం, ఆలోచించండి, గుర్రమును మనం చూసినట్లయితే ఈ గుర్రం అంట మరి అంత పెద్ద గుర్రం అయినప్పుడు కూడా, ఎంతగానో అది పరిగెత్తగలిగినప్పుడు కూడా చిన్న కళ్ళెము సరిపోతుందట గుర్రానికి. అలాగే పెద్ద వాడ సముద్రంలో ప్రయాణం చేస్తుంది, కానీ చిన్న చుక్కాని చాలు దాన్ని కంట్రోల్ చేయడానికి. ఆలోచించండి, దేవుని నమ్ముకున్న మనము, ప్రభువుని కలిగి ఉన్నటువంటి మనము దేవాన్ని సన్నిధిలో ఏ విధంగా ఉన్నా. అలాగే మన శరీరం ఇంత పెద్ద శరీరము, అయితే దీనిలో ఒక చిన్న అవయవం ఉంది, ఆ నాలుక ఈ చిన్న అవయవాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలట. నాలుకను స్వాధీనపరుచుకోవాలి అంటే నిగ్రహ శక్తి, ఆశ నిగ్రహము, శాంతగలముగా, అంటే దీర్ఘశాంతము గలవారిగా మనం ఉండాలి. చిన్న కళ్ళమైనప్పుడు కూడా అది అంత పెద్ద గుర్రాన్ని అంతగా ఫాస్ట్గా యుద్ధాల్లో మరి గెలిపించగలిగినటువంటి ఆ గుర్రాన్ని మనం ఆలోచించినప్పుడు అది ఏం చేస్తుందంటే అంత పెద్ద గుర్రాన్ని ఆపగలుగుతుంది. అలాగే మన మనస్సులో ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే, దేవునాత్మ సహాయానికి చేస్తున్నట్లయితే, అవునండి, నీ మీద నీకు జయం వస్తుంది. అలాగే నాలుక నీ శరీరం అంతట్లో కూడా అన్ని అవయవాల్లోనికి చిన్న అవయవము, అయితే చిన్న అవయవమైన ఇఫ్ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ సెల్ఫ్ కంట్రోల్, యూ కెన్ మీ మితముగాను ఉండటానికి, అంటే నువ్వు తక్కువగా మాట్లాడటానికి నీ నాలుక అనేటువంటిది మరి అది ఆ నాలుక చేత మాట్లాడే ప్రతి మాటను బట్టి రుచికరమైన మాటలుగా, ప్రయోజనకరమైన మాటలుగా, ఆశీర్వాదకరమైన మాటలుగా, ఇతరులను దీవించే మాటలుగా, ఏమండి. అందుకని అదే యాకోబు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ప్రభువున్నాడు కదా, సహోదరులారా అంటూనే ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును, నా సహోదరులారా ఎలాగుండకూడదు. చూడండి, ఇంత దేహంలో నీ శరీరం ఒక్క నోట నుండే ఆశీర్వాదవచనం, శాపవచనం వస్తుందట. వీ షుడ్ంట్ బి లైక్ దిస్. యవనస్తులమైన మనము మాట ఇస్తే దాన్ని నెరవేర్చాలి. అమ్మ నాన్నకి మాట ఇచ్చినామా, ఒక మాట చెప్పినారా, దాన్ని పాటిస్తామని చెప్పినామా, దానికి లోబడతానని చెప్పేసి ఒక డెసిషన్కి ఈ మస్ట్ కమ్. అలాగే కళ్ళెము పెద్ద గుర్రానట్లయితే స్వాధీనపరుస్తుందో, హౌ ద గ్రిడిల్, వీ కాల్ ఇట్ ఎ గ్రిడిల్, సో దాట్ విల్ కంట్రోల్ ద వెరీ హార్స్. అంత గొప్ప గుర్రాన్ని కంట్రోల్ చేస్తున్నట్లుగా నీ మనసు చేత నువ్వు, అవును, నీ సెల్ఫ్ కంట్రోల్ చేత నువ్వు ఈ కార్యం చేసుకోగలవు. అంత మాత్రమే కాదు, కొంచెం నిప్పు పెద్ద అడుగును తగలబెట్టినట్లుగా, అలాగే ఈ కొంచెం మనస్సు ఏం చేస్తుందో తెలుసునండి. అవును, మనం ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపడమం అనే ఈ ప్రపంచము లోకాశలు మనలో ఉన్నాయి. అయితే వాటన్నిటికీ కూడా బుద్ధి చెప్పగలమండి.
కెన్ హ్యావ్ ఎ సెల్ఫ్ కంట్రోల్. అంత మాత్రమే కాదు, పెద్దవాడు కొన్ని వందల మంది ప్రయాణించగల ఆ మహాసముద్రంలో వెళ్తున్నప్పుడు అయితే వాడికి చిన్న చుక్కాని చేత వాడిని కంట్రోల్ చేయొచ్చు, ఆపవచ్చు. కాబట్టి ఎలా అయితే అంత పెద్దవాడిని కంట్రోల్ చేస్తుందో, అలాగే చుక్కాని ఎలా అయితే కంట్రోల్ చేస్తుందో, అలాగే నీ మనస్సుతో ప్రభు అంటున్నాడు కదా, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకుని వారికంటే అంటున్నాడు కదా ప్రభు అంటున్నాడు. అయితే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. అయితే నీ మనస్సు మీద, నీ హృదయం మీద నీకు జయం ఉండాలి. అది ఉన్నట్లయితే దేవుడు నేను ఎంతగా దీవిస్తాడు. ఇప్పుడు ఏమైనా బిడ్డలా. అందుకనే చివరిగా సామెతల గ్రంథం 25-28 వచ్చిన మనం చూస్తే, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచ్చిన మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, 25వ అధ్యాయం 28వ వచ్చిన మనం చూసినప్పుడు, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొని లేనివాడును అంతే. తన మనస్సు మీద ఒక నిలకడ, ఒక సెల్ఫ్ కంట్రోల్, ఒక నిగ్రహ శక్తి లేనప్పుడు, అవును, తన ప్రాకారం లేనటువంటి పాడైన పురం ఎట్లయితే ఉంటుందో, తన మనసు మీద జయం లేకుండా, కంట్రోల్ లేకుండా, తన ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా జీవించే మన ఆలోచనలు నా పరపరాలుగా వెళ్ళినప్పుడు, ఎన్నో విధాలుగా నువ్వు తలంచుకుంటున్నప్పుడు, అవునండి, నీ హృదయాన్ని పాడు చేసుకున్నట్టుగా కనబడుతుంది. ప్రార్థన చేసుకుంటూనే, మన అంతరంగాన్ని మనం సరి చేసుకుంటూనే, మన హృదయాలను మనం సరి చేసుకుంటూనే, మన జీవితాలు మనం దిద్దుకుంటూనే, అవును, ప్రభు గొప్పవాడని, ప్రభు మనం నడిపించేవాడని, ప్రభు మనకి సహాయం చేసేవాడని మనం గమనించినప్పుడు, అవును, ప్రభు పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు, సాత్వికం గలవాడు, ఆశా నిగ్రహం గలవాడు, నిగ్రహ శక్తి గలవారు శ్రేష్ఠులట. యవన బిడ్డలారా, ఈ ఆశా నిగ్రహము, ఈ నిదానము, ఈ యొక్క ప్రధానము, ఈ మంచి శాంతము గల మనసు నాకు దయచేయండి ప్రభా. అలాగే పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. కాబట్టి మనకేమీ లేకపోవచ్చు, అండబలము, కండబలము, ధనబలం మనకి లేకపోవచ్చు. బట్ ఇఫ్ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ కంట్రోల్. ప్రవక్తలు తమ ఆత్మలు తమ స్వాధీనంలోనే ఉంటాయి అన్నట్లుగా, దేవుని పిల్లలైన మనం కూడా మన హృదయాలు మనం సరి చేసుకుంటూ, మన అంతరంగాన్ని మనం సరి చేసుకుంటూ, యవనస్తులుగా, ఎస్ ద రోల్ ఆఫ్ యూత్ పీపుల్ ఇన్ ద చర్చ్. వాట్ ఈజ్ మై రోల్? వాట్ ఈజ్ మై రోల్ ఇన్ మై ఫ్యామిలీ? వాట్ ఈజ్ మై రోల్ ఇన్ మై చర్చ్? వాట్ ఈజ్ మై రోల్ ఇన్ మై ఎడ్యుకేషన్? నా చదువులో, నా యొక్క కుటుంబంలో, నా సమాజంలో, నా సంఘంలో నా పాత్ర ఏంటని యవనస్తులుగా మనం పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకున్నప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో మే వీ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద విజ్డమ్. ఆ యొక్క ఆత్మ సంబంధమైన వివేకము, జ్ఞానము మనకు కావాలని, దేవుడు మనల్ని నడిపించాలని, ప్రభు యొక్క వాక్యమును వింటున్న మనము మన అంతరంగాన్ని మనం పరిశోధన చేసుకుంటూ, ఎస్ దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్ టు బి, ఈ విధంగా నేను ఉండాలి, యవనుడిగా, యవనురాలిగా నా పాత్ర నేను దేవుడి సందులో నెరవేర్చాలి అని అనుకున్నప్పుడు దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని, మన యొక్క మనస్సును, మన తగ్గింపును, మన దేన మనస్సును ప్రభు దగ్గర తీసుకొచ్చి, ప్రభు ఆత్మ నీలో పనిచేసి నేను బలపరిచేటట్లుగా ఉండేటట్లుగా ప్రార్థించుకోవాలి. కోపం, మానము, ఆగ్రహము విడిచిపెట్టము. ప్రభు అంటున్నాడు కదా, వ్యసనమును విడిచిపెట్టాలంటున్నాడు. ఈ వ్యసనము, కోపము, ఇవన్నీ కూడా మనం దేవుని సన్నిధిలో మనం దిద్దుకుంటూ, పాపలు కూర్చుని చోట కూర్చుండకుండా, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండకుండా, దేవునికి వాక్యమును దేవారాత్రములు ధ్యానించేవారిగా, వాక్యమునకు లోబడే బిడ్డలుగా ఉండాలని మనం ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా ఈ సమయాన్ని వృధా చేయకుండా నా హృదయాన్ని సరి చేసుకుంటూ, అవును ప్రభువా దీర్ఘశాంతం గెలివాడిగా, నా మనసు మీద నాకు జయముండేటట్లుగా నాకు సహాయం దయచేయమని మనం ప్రార్థన చేసుకుంటూ దేవుని సందులో మనం దిద్దుకుందాం. గొప్ప దేవుడా, ప్రియ పరలోకమైన మా తండ్రి, నీ మాటల కొరకే స్తోత్రాలు. మన వాక్య నాళములు ఫలింపు దయచేయమని, దీవించి ఆశీర్వదించమని, మా సంఘ యవన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. మీరు దీవించి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.